నేను ఒక ఉద్యమాన్ని ఎత్తుకున్నాను. ఇప్పుడు పేరెంట్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. దగ్గర ఒక ఉద్యమాన్ని ఎత్తుకున్నాను. ఏంటి అంటే ఈ ఫీజుల గురించి కొంచెం పోరాడాను, నా శక్తి మేర పోరాడాను. కొంచెం ఏదో నేను ఎవరికైతే రికమెండ్ చేశానో వాళ్ళకి కొంచెం ఫీజులు తగ్గించారు. అది అసలు నాకు సరిపోలేదు. నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా పెద్ద ఉధృతంగా చేస్తారు ఉద్యమాన్ని. ఇప్పటికీ నేను అనుకున్న ఉద్యమం ఏంటంటే అమ్మా, సాఫ్ట్వేర్ కంపెనీలు అందరికీ ఐడియాలు ఉన్నాయిగా, అందరు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి కదా. ఆ సాఫ్ట్వేర్ కంపెనీల్లో కంప్యూటర్లు ఉంటాయమ్మా, కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఉంటాయి. ఇప్పుడు సార్ కూడా ఒక ల్యాప్టాప్ ఇచ్చే ఉంటారు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు. అవి ఏం చేస్తాయి అంటే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఉందనుకోండి, లేదంటే విప్రో ఉందనుకోండి. విప్రో కంపెనీ ఒక ఎంప్లాయీకి ఒక ల్యాప్టాప్ ఇచ్చింది. ఆ ఇచ్చిన తర్వాత అతను దాన్ని 5 సంవత్సరాలు మాత్రమే వాడాలి. 5 సంవత్సరాల తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ కొత్త ల్యాప్టాప్ ఇస్తారు. దాన్ని తీసుకెళ్ళి స్టోర్లో పెడతారు. ఓకే, స్టోర్లో పడేస్తారు. అలా పడేయకుండా, అలా పడేసిన తర్వాత రూమ్ అంతా నిండిన తర్వాత వాటిని స్క్రాప్ కమ్మేస్తారు. నా ఆలోచన ఏంటంటే, అలా స్టోర్లో పడేసిన ల్యాప్టాప్లు కానీ డెస్క్టాప్లు కానీ మొత్తం తీసుకురాగలిగితే మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే ప్రతి ఆడపిల్లకి ఒక ల్యాప్టాప్ ఇవ్వచ్చు. ప్రతి ఆడపిల్ల ప్రతిదీ ఒక లెక్క ఉందమ్మా. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, మొత్తం తెలంగాణ ప్రతి గవర్నమెంట్లో 8 నుంచి చదివే ప్రతి బాలికకి ఇవ్వచ్చు. ఇప్పుడు మాకెందుకు ఇవ్వరు అని ఖచ్చితంగా మీకు కూడా ఇస్తారు. ఏంటంటే మెరిట్ ఆధారంగా మీరు బాగా చదవండి, అవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మేము ఇప్పటివరకు వెళ్ళి ఇచ్చిన ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఇచ్చిన అమ్మాయిలు ఎవరు కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు మమ్మల్ని ఎవరు అడగలేదు ఇవ్వమని. మేమే వాళ్ళ హెచ్ఎం దగ్గరికి వెళ్ళి, సార్ మీ దాంట్లో ఒక 4 బాగా మెరిట్ స్టూడెంట్ చెప్పండి అని అడిగితే వాళ్ళు ఫిల్టరైజ్ చేసుకొని వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ₹1 కూడా తీసుకోవమ్మా, కేబుల్కి కానీ దేనికి తీసుకోం. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సిస్టమ్ పెట్టి ఇంటర్నెట్ పెట్టి చూపించి వస్తాం. ఇది మా కాన్సెప్ట్. ఇలా చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఈసారి ఇంటెన్షన్ చూసిన తర్వాత, ఈసారి యొక్క ఇనిషియేషన్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, నెక్స్ట్ 1 మంత్లో మీకు ఒక 10 కంప్యూటర్లతో డిజిటల్ లైబ్రరీ ఫస్ట్ చేస్తాను. నెక్స్ట్ 1 మంత్లో నా టార్గెట్. అలాగే నెక్స్ట్ 1 మంత్లో నా టార్గెట్, మీలో బాగా చదివే 10 మందికి సొంతంగా పీసీ ఇప్పిస్తాను. ఓకే, ఇంకా ఖచ్చితంగా నేను పట్టిగారు వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు, కాకపోతే మా ఇంటెన్షన్ పిల్లలకి ఇవ్వాలనేది. సో వాళ్ళకి వివరించాను. ఆయన డాక్యుమెంట్ తయారు చేసుకొని రమ్మన్నారు. నేను ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాను. ఒకవేళ వాళ్ళు సహకరించకపోతే సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తా, వాళ్ళు సహకరించకపోతే సాఫ్ట్వేర్ కంపెనీల ముందు నుంచుంటా, వాళ్ళు సహకరించకపోతే స్క్రాప్ వెల్డర్ లాగా నేనే వాటిని కొని మీ అందరికి ఫ్రీ ఇస్తాను. దానికి తోడు ఇంకోటి ఏం చేస్తున్నానంటే, ఇళ్లలో కంప్యూటర్లు. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో 2-3 కంప్యూటర్లు ఉంటాయి. అవి ఉన్న తర్వాత ల్యాప్టాప్ ఉన్న తర్వాత వాటిని వాడరు. వాళ్ళని కూడా పట్టుకొని లాక్కొని వస్తా. ప్రతి ఇంట్లో ఉన్న వాటర్ కంప్యూటర్ లాక్కొని వస్తా. ప్రతి ఇంటికి కంప్యూటర్ ఇస్తా. ఇది నా మాట.